పొలిటికల్ హీట్ సంబంధించిన న్యూస్ ఫస్ట్ మనం చెప్పబోతున్నాం. మంచిర్యాల కాంగ్రెస్ లో పొలిటికల్ హీట్ నెక్స్ట్ లెవెల్ కు రీచ్ అయింది. మినిస్టర్ వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మధ్య ఇంటర్నల్ వార్ ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేపై వ్యతిరేకత పెంచుకున్న లీడర్స్ అంతా ఇప్పుడు మినిస్టర్ వివేక్, ఎంపీ వంశీ కృష్ణకి దగ్గరవుతూ ఉన్నారు. మంతెన జగన్మోహన్ రావు లీడ్ లో 7 కార్పొరేటర్లు, 3 కౌన్సిలర్లు ఈ రెబల్ టీమ్ లో చేరినట్టు తెలుస్తోంది. నిన్న రైల్వే స్టేషన్ ఎదుట కాకా వెంకటస్వామి స్టాచ్యూ ఓపెనింగ్ తో మంచిర్యాలలో వివేక్ టీం తమ హోల్డ్ పవర్ ఏంటో ఓపెన్ గానే చూపించింది. మొన్న దండేపల్లిలో ఫ్లెక్సీల వార్, ఇప్పుడు విగ్రహావిష్కరణ రాజకీయం. మొత్తానికి కాంగ్రెస్ వర్గ పోరులో నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేది కార్యకర్తలకు అర్థం కావట్లేదు. రైట్, అది మంచిర్యాలలో కాంగ్రెస్ లో వర్గపోరు ఈ మధ్య చాలా ఎక్కువగా కనిపిస్తోంది. రోజుకొక ఎపిసోడ్ తో, అంటే ఓ పక్క క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి అని అనుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. అయినా సరే ప్రతి చోట ఎక్కడో అక్కడ బయటపడుతూనే ఉంది. ఇప్పుడు మంచిర్యాలలో నిన్న మొన్న వనపర్తిలో, ఇంకా నిన్నటి నుంచి వరంగల్ ఇష్యూ నడుస్తుంది. కొండా సురేఖ వాళ్ళ కూతురు మాట్లాడిన ఇష్యూ, తర్వాత వనపర్తి మేఘారెడ్డి వర్సెస్ చిన్నారెడ్డి, ఇప్పుడేమో వివేక్ వెంకటస్వామి అండ్ ప్రేమ్ సాగర్ రావు మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే. ఆదిలాబాద్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సాయి కిరణ్, మంత్రి వివేక్ అండ్ ప్రేమ్ సాగర్ రావు మధ్య ఎప్పటి నుంచి విభేదాలు ఉన్నాయి? కార్యకర్తల్లో ఏం చర్చ సాగుతోంది? ఇద్దరు నాయకుల మధ్య జరుగుతున్న ఆ కోల్డ్ వార్, అఫ్ కోర్స్ ఓపెన్ వార్ అనుకుంటా ఇప్పుడు. పూర్తిగా మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, పూర్తిగా అదే సమయంలో ఇటు మంత్రి వివేక్ కూడా గతంలో మంత్రివర్గానికి సంబంధించిన పూర్తిగా మంత్రి పదవిని ఆశించారు. ఇటు ప్రేమ్ సాగర్ రావు కూడా, అటు ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి రాకపోవడం, అదే సమయంలో ఇటు వివేక్ మంత్రి పదవి దక్కడం, ఈ సమయం నుంచే పూర్తిగా వీళ్ళిద్దరి మధ్య విభేదాలు అనేవి అంతర్గతంగా కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు క్రమంగా ఏదో ఒక చోట ఏదో ఒక సందర్భంలో ఈ విభేదాలని బయటపడుతూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మంచిర్యాల నియోజకవర్గానికి చూస్తే కనుక ఖచ్చితంగా ప్రేమ్ సాగర్ రావు పూర్తిగా తన ప్రాబల్యాన్ని కొనసాగించే అక్కడ అవకాశం ఉంటుంది. పూర్తిగా అదే సమయంలో చెన్నూరు ఎమ్మెల్యే అంటే మంత్రి వివేక్ వెంకటస్వామికి సంబంధించిన తనయుడు ఎంపీ వంశీకృష్ణ కూడా పలు కార్యక్రమాలకు రావడం అనేది ఇక్కడ ఇటు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా నొచ్చుకోవడం జరిగింది. ఇందుకు సంబంధించి కొన్ని సందర్భాలలో బహిరంగంగానే ఇటు ప్రేమ్ సాగర్ రావు సంబంధించిన వర్గీయులు పూర్తిగా ఇటు హైకమాండ్ నుంచి ఏమన్నా క్రమశిక్షణ కమిటీ నుంచి ఏమన్నా కబురు వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే ఆల్రెడీ అంతర్గత విభేదాలతో కాంగ్రెస్ తలమునకలైంది, ఎక్కడికక్కడ క్రమశిక్షణ చర్యలు చేపడుతోంది. వీళ్లకు కూడా అటువంటివి ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? సుమతి, నిన్నటి నుంచి పూర్తిగా మంచిర్యాల రాజకీయాల్లో పూర్తిగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయని చెప్పుకోవాలి. ఎందుకు సంబంధం అంటే పూర్తిగా కాకా వెంకటస్వామికి సంబంధించిన విగ్రహం చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉంది. విగ్రహావిష్కరణ నిన్న ఒక్కసారిగా జగన్మోహన్, పూర్తిగా ప్రేమ్ సాగర్ ఒక అత్యంత సన్నిహితుడిగా ఎన్ని రోజులు ఉన్న జగన్మోహన్ రావు ఇటు వివేక్ వైపు రావడం, వివేక్ వైపు వచ్చిన వెంటనే పూర్తిగా కాకా వెంకటస్వామికి సంబంధించిన విగ్రహ ఆవిష్కరణ చేయడం, ఆ విగ్రహ ఆవిష్కరణ అనేది పూర్తిగా మంత్రి వివేక్ సంబంధించిన ప్రాబల్యం మంచిర్యాల నియోజకవర్గంలో చూపించే ప్రయత్నంగా ఒకటి జరుగుతుంది. అందుకు సంబంధించి పూర్తిగా ఈ పరిణామాలు మాత్రం నిన్నటి నుంచి వేగంగా జరుగుతున్నాయి. వివేక్ అంటే పూర్తిగా అసమ్మతి వర్గం అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు సంబంధించి అసమ్మతి వర్గం కాస్త ఒక్కొక్క కార్పొరేటర్ గా పూర్తిగా అసమ్మతి వర్గంలో చేరుతున్న పరిస్థితి. అది మంచిర్యాలలో వర్గపోరు, మంత్రి వివేక్ వర్సెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వాళ్ళ మధ్య కోల్డ్ వార్ కాస్త కొంత హాట్ వార్ గానే వెళ్తుంది. మరోపక్క